ఏంట్రా బాబు ఈ ఆర్మీ వాళ్ళ కష్టాలు ఒకరికి చెప్పినా కూడా అర్థం కాదు. అప్పటికప్పుడు అనుకోకుండా రూమ్ వెకేట్ చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఇంట్లో సామాన్ అంతా పంపించేయాలి, మళ్ళీ వాళ్ళు 2 అవర్స్ లోనే రెడీ అయ్యి వేరే ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ఇంట్లో సామాన్ ప్యాక్ చేస్తున్న కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి, టైం ఏమో లేదు. ఇంకా నయం ముందు రోజు వాళ్ళ అత్తమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా ఇబ్బంది ఉండేది. అసలు ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? మా పక్కన సిస్టర్ వాళ్ళైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నారు. నేను ఇక ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడే వెళ్ళము, ఇంకా 15 days ఉంటాము అని చెప్పారు. తీరా మార్నింగ్ నా దగ్గరికి వచ్చి, అక్క మేము వెళ్తున్నాము ఈ రోజే, పూరా సామాన్ తీసుకువెళ్తున్నాము అని చెప్పి, అరే ఏంట్రా ఇంత సడన్ గా డెసిషన్ తీసుకున్నారు అంటే, లేదు వెళ్ళాలి అని చెప్పారు. ఇక నేను నాకేం చేయాలో అర్థం కాలేదు. కనీసం ఆఫ్టర్నూన్ కి ఫుడ్ అయినా ప్రిపేర్ చేద్దాం, వాళ్ళకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఇక పిల్లలైతే మాకు చాలా అలవాటు అయిపోయారు. నిజంగా మేము పక్క పక్కనే ఉన్నాము, జస్ట్ 1 month కూడా కాలేదు, కానీ మేము భలే కనెక్ట్ అయిపోయాము. పిల్లలు మాత్రం భలే ఆంటీ ఆంటీ అని పిలిచి మా ఇంట్లో తిరిగే వాళ్ళు. పైగా ఆడపిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, వెళ్తుంటే ఏదో ఒక బాధలా అనిపించింది. ఏం చేస్తాం, ఆర్మీ లైఫే ఇలాంటిది కదా. మీరైతే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.